ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ స్నేహితులారా, మీ అందరూ బాగున్నారా? మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు క్షేమంగా ఉండాలి. ప్రభు కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి నా కుటుంబం, పరిచర్య క్షేమంగా ఉన్నాం. ప్రియులారా, కీర్తన గ్రంథములో 107వ కీర్తన 19వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏమిటి అది అంటే, అక్కడ వాక్యం రాయబడింది, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి మొర్ర ఆలకించెను, వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించెను, తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను అనే వాక్యం తెలియజేస్తుంది. మనకు ఈ లోకరీత్యా 4 కాలాలు ఉన్నాయి. ప్రజెంట్లీ ఇప్పుడు ఉన్న కాలం తెలుసు కదా అందరికీ. మీకు ఈ కాలం వర్షాకాలం. వర్షాకాలములో తప్పకుండా వర్షాలు కురుస్తాయి, కురవాలి, పడాలి కూడా. వర్షాలే లేకపోతే దానికి ఇక ఈ కాలానికి అర్థం లేదు. వర్షాకాలం వర్షాలు పడాలి. వర్షాలు పడితేనే ఆ కాలానికి న్యాయం, ఆ ఋతువుకి క్రమం. కాబట్టి ఖచ్చితంగా వర్షాలు పడుతున్నాయి కూడా. తర్వాత వర్షాలు ఎప్పుడైతే కురుస్తున్నాయో, పడుతున్నాయో, ఖచ్చితంగా మనం తినే ఫుడ్ పండిస్తారు కదా, మంచి ఫుడ్ పండిస్తారు రైతు. మంచి ఫుడ్ పండిస్తారు, దేశమంతా క్షేమంగా ఉంటుంది. అందరూ సమృద్ధిగా, సంతుష్టిగా ఆహారాన్ని భుజిస్తారు. కరువు లేకుండా బాగుంటుంది. ఎందుకని? వర్షాకాలం వర్షాలు క్రమంగా పడుతున్నాయి కాబట్టి. వర్షాకాలం గతిస్తూనే మరో కాలం వస్తుంది. అది చెప్పక్కర్లేదు నేను మీకు. ఎండాకాలం, శీతాకాలం. శీతాకాలంలో ఎక్కడెక్కడో దాచుకున్న గొంగలి అంటే రగ్గులు, వెచ్చని దుప్పట్లు, వెచ్చని గదుల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఎండాకాలం, వర్షాకాలంలో కొంచెం తెరుచుకున్న తలుపులు, కిటికీలు, విండోస్, దుప్పటి లేకుండా నిద్రపోయిన పరిస్థితులు.